ప్రధానంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాటి ధరణి ఇప్పటి భూభారతి 2025 చట్టం. కొంతమంది రైతులు ఇంతకుముందు చెప్పిన దాని గురించి నేను పెద్దగా చెప్పనవసరంలే, చాలా స్పష్టంగా చెప్పారు. ఆనాటి ధరణిలో చట్టాన్ని అయితే తయారు చేశారు, కానీ ఆ చట్టంలో ఏవైనా సమస్యలు వస్తే, ఇబ్బందులు వస్తే ఆ ముడి ఊడదీసే అంశాన్ని పేర్కొనలేదు. దాని కారణంగా కోట్ల పాలు రైతన్నలు, భూములున్న ఆసాములు అయ్యారు. అవునన్నా కాదన్నా దానిని పరిష్కరించాలని, ఏ చట్టమైతే ప్రజలకి ఉపయోగకరమైంది, ఏ ప్రజలైతే ఒక మంచి చట్టం కావాలి అని వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించిన చట్టాల్లోని మంచి అంశాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి తయారు చేసిన చట్టమే మన ఈనాటి తెలంగాణ రాష్ట్ర భూభారతి 2025 చట్టం. గౌరవ పార్లమెంటు సభ్యులు ఇందాక చెప్పినట్లు మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో భూధారు అలా తీసుకొస్తే బాగుంటుంది అనే అంశాన్ని కూడా ఈ చట్టంలో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎక్కువ భూములకి పంచాయతీలకి కారణం బౌండరీసు, దానికి మ్యాపులు లేకపోవటం. సర్వే కరెక్ట్గా ఉండి సర్వే చేసి ఆ మ్యాపులని మనం ఇచ్చే పాస్బుక్లో కనుక అప్లోడ్ చేయగలిగితే శాశ్వతంగా ఆ సర్వే నెంబర్కి కానీ ఆ ఖాతాకి కానీ భవిష్యత్తులో ఎప్పుడూ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఆ అంశాన్ని ఈ చట్టాల్లో చేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ టైంలోనే భూములు సర్వే చేపించి సర్వే మ్యాప్ని కూడా రిజిస్ట్రేషన్తో పాటు మీ పాస్బుక్లో కానీ లేకుంటే మీ డాక్యుమెంట్లో కానీ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఈ చట్టంలో ప్రవేశపెట్టాం. సర్వేలే లేరు కదన్నా, సర్వే ఎవరు చేయాలి అనేవి చాలామందికి డౌట్ ఉంది. ఈరోజు మే 17వ తారీఖు ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్రంలో సుమారు 6,000 మంది లైసెన్స్డ్ సర్వేలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించుకొని దాంట్లో భాగంగా లాస్ట్ డేట్గా ఈరోజు ఈ నెల 17వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చేసిన వాళ్ళు, ఆ పైన మ్యాథ్స్ అనుభవం ఉన్న చదివిన వాళ్ళకి ఎలిజిబుల్ అంశాన్ని పెట్టి లాస్ట్ డేట్ పెట్టడం జరిగింది. ఇంతకుముందే దారిలో నేను కారులో వచ్చేటప్పుడు గౌరవ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, సుమారు ఇప్పటి వరకు ఒక 7,500 అప్లికేషన్లు వచ్చాయి. సాయంత్రం లోపు ఇంకా ఒక 2,000 అప్లికేషన్లు వస్తాయి అనేది విన్నాను. ఏది ఏమైనా జూన్ 2వ తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైన్ చేసిన సర్వేర్లని 6,000 మందిని సుమారుగా నిర్ణయించడం జరుగుతుంది. వారు ప్రతి మండలంలో, ఏదో హైదరాబాద్లో కాదు ఉండేది, మండలాల వారిగా యూనిట్ చేసి ప్రతి మండలంలో వాళ్ళు అందుబాటు ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనితో పాటు ప్రభుత్వంలో ఈనాడు 286 మంది సర్వేర్లు ఉన్నారు. దీన్ని కూడా మొదటి విడత 1000 మంది పెంచే కార్యక్రమానికి ఆల్రెడీ అప్రూవ్ చేశాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పక్షాన్ని కూడా 1000 మంది సర్వేర్లు ఉండే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అంతేకాదు ఈ 2020 చట్టానికి ముందే రాష్ట్రంలో ఉన్న 10,956 రెవెన్యూ గ్రామాలకి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆ వ్యవస్థని ఆనాడు రద్దు చేశారు. దానితో గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నివసించే రైతన్నలు, భూములున్న ఆసాములకి ఆ భూముల మీద రెవెన్యూ పక్షాన సరైన అధికారి లేని కారణంగా అనేక ఇబ్బందుల పాలయ్యారు. ప్రజల కోరిక మేరకు ఈ 10,956 రెవెన్యూ గ్రామాలకి రేపు జూన్ 2వ తారీఖు నుంచి రెవెన్యూ అధికారులను కూడా నియమించడం జరుగుతుంది. అంతేకాదు ఈ భూభారతి డాక్యుమెంట్ ఏదైతే సాఫ్ట్ కాపీతో పాటు హార్డ్ కాపీని కూడా ఏర్పాటు చేసి, అంతకుముందు ఏదైతే జమాబందీ ఉండేదో మార్చి 31వ తారీఖు ప్రతి సంవత్సరం ప్రతి రెవెన్యూ గ్రామంలో ఆ సంవత్సరంలో భూములు ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు అనేది
కరెక్ట్గా ఆ డాక్యుమెంట్లో ఉందా లేదా చూసి జమాబందీ కార్యక్రమాన్ని కూడా కంపల్సరీ చేయటం జరుగుతుంది. ఇందాక చెప్పారు పేరు తప్పుందని, ఇంటి పేరు తప్పుందని, భూమి తప్పుందని ఆర్ఎస్ఆర్ ద్వారా ఇందాక నాయక్ చెప్పారు. అటువంటి చాలా సమస్యలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఈ 16 రెవెన్యూ గ్రామాలు, ఈ మండలంలో ఉన్న 16 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 1000 అప్లికేషన్లు ఇప్పటి వరకు రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు వాటిని ఇప్పటికే చాలా వరకు టేబుల్ వర్క్ చేశారు. జూన్ 2వ తారీఖు నాటికి మొదలు ఏవైతే పైలట్గా 4 మండలాలు చేశామో ఈ 4 మండలాలకు సంబంధించిన అంశాలని సాదా బైనామాలు కాకుండా మిగతా అంశాలన్నిటినీ ఆ 4 మండలాల్లో పరిష్కరించడం జరుగుద్ది. అదే రకంగా మిగిలిన 2వ విడత 28 మండలాలు రాష్ట్రంలో తీసుకున్నాము. దాంట్లో మన మండలం కూడా ఒకటి. దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఏవైతే 1000 అప్లికేషన్లు వచ్చాయో 500, 450 నుంచి 500 అప్లికేషన్ల వరకు జూన్ 2వ తారీఖు లోపే వీటిని కూడా పరిష్కరించడం జరిగింది. మిగిలిన వాటిని గ్రౌండ్ మీదకి వెళ్ళి సర్వే చేసి ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్లు ఫారెస్ట్కి రెవెన్యూకి కొన్ని పంచాయతీలు ఉన్నాయి, దేవాదాయ భూములకి రెవెన్యూకి కొన్ని పంచాయతీలు ఉన్నాయి, ప్రభుత్వ భూములకి ప్రైవేటు భూములకి కొన్ని పంచాయతీలు ఉన్నమాట వాస్తవం. గౌరవ కలెక్టర్ గారికి మీ టీంతో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అది ఫారెస్ట్ కానీ ప్రైవేట్ కానీ ఇతరత్ర ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని పూర్తిగా ఐడెంటిఫై చేసి ప్రత్యక్షంగా సర్వే చేసి దానికి డిమార్కేషన్ చేసి